హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మునగాకు కారపొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా మునగాకుని ఎండుమిరపకాయలు అండ్ ధనియాలు అయితే కొంచెం సేపు ఎండలో ఎండబెట్టుకోవాలి. తర్వాత ఆకుని శుభ్రంగా కాడలు ఏం లేకుండా మా నాన్నమ్మ చూపిస్తున్న విధంగా ఆకులన్నింటినీ కూడా ఒలిచేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టేసి ఒట్టి ఆకు మాత్రమే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదైతే 1 minute అయిపోవాలని చాలా స్పీడ్గా పెట్టేసాను, కానీ మీరైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆకుని బాగా ఫ్రై చేసుకొని నెక్స్ట్ వచ్చేసి అదే బాండీలోకి కొంచెం ఎండుమిర్చి తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా. నెక్స్ట్ కొంచెం ధనియాలు జీలకర్ర కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకునేటప్పుడే ఆయిల్ కూడా వేసేసుకోవాలన్నమాట. ఈ ఎంత బాగా ఫ్రై అయితే కారం అంతా బాగా వస్తుంది. మంచిగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. మునగాకు కారంలో ఒట్టి మునగాకే కాకుండా కరివేపాకు కూడా వేసుకుంటే కారం టేస్ట్ బాగుంటుంది. సో ఇది కారం ఇడ్లీలోకి దోశలోకి అలాగే అన్నంలో కూడా చాలా బాగుంటుంది అనమాట. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా క్రిస్పీగా ఎగే వరకు ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం చింతపండు వేసుకోవాలన్నమాట టేస్ట్ కోసం. అలా మన టేస్ట్కి తగినట్టుగా కొంచెం ఉప్పు కూడా వేసేసుకోవాలి. మునగాకు దాన్ని కూడా దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వాళ్ళని ఇంకోసారి ఫ్రై చేసుకొని ఈ ఆకులు మొత్తం సపరేట్గా ఆరనివ్వాలన్నమాట. ఆరిపోతే బాగా ఆరిపోతే మిక్సీ పట్టేసుకోవచ్చు. రోల్ ఉంటే రోల్లో కూడా దంచేసుకోవచ్చు. ఇక్కడ అవైలబుల్గా లేదు కాబట్టి మేము మిక్సీలో ప్రిపేర్ చేస్తున్నాము. కొంచెం చిల్లుల్లిపాయలు వేసేసి మిక్సీ పట్టేయడమే. చూడండి కారం ఎలా ప్రిపేర్ అయిందో. చూడడానికి బాగున్నట్లే, తినడానికి కూడా అంతే టేస్ట్గా ఉంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మునగాకులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇలా ఎయిర్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 month వరకు స్టోర్ ఉంటుంది. చాలా ఫ్రెష్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.